కామారెడ్డి పట్టణ పరిధిలో గల ఇంద్రనగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద డ్రై డే ఫ్రైడే కార్యక్రమం భాగంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాక్ సందర్శించడం జరిగింది. డబుల్ బెడ్రూమ్స్ కాలనీలో గల మురికి కాల్వలు శుభ్రంగా చేయమని ఆదేశించారు. రామారెడ్డి రోడ్డుకు ఇరువైపులా చెత్త కుప్పలు తొలగించి మొక్కలు నాటమని, రంగులు వేయించవలసిందిగా సూచించారు. ప్రజలు ఎవరైనా రోడ్లపై చెత్త వేసినచో పెనాల్టీలు విధించమని పురపాలిక సంబంధికి ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి కామారెడ్డి, మండల రెవెన్యూ అధికారి మున్సిపల్ కమిషనర్ సుజాత, అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. కామారెడ్డిలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రారంభించినటువంటి ప్రాణాయిత సేవలకు ₹1 కూడా నిధులు కేటాయించలేరు. కామారెడ్డిలో నిధి కనీసం కామారెడ్డికి ఏ రకమైనటువంటి నిధులు కేటాయించినట్టు ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పడం లేదు. మరి కామారెడ్డికి నిధులు, జిల్లాకు నిధులు తీసుకురానటువంటి 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు ఇది కామారెడ్డి ప్రజానికం ప్రశ్నిస్తున్నారు. అదే రకంగా కామారెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాడిది గుట్టు ఇచ్చిందనేది కామారెడ్డి ప్రజలు గ్రహించాలి. ఇది కామారెడ్డి నియోజకవర్గం జిల్లా కేంద్రానికి కూడా ఎలాంటి నిధులు కేటాయించలేరు. తెలంగాణ యూనివర్సిటీకి సైతం ఎలాంటి నిధులు కేటాయించలేరు. ఏదైతే 6 గ్యారంటీల స్కీములు పేరు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రో ఆ 6 గ్యారంటీల అమలుకు కూడా ఎలాంటి అమలు ఎలాగా చేస్తామనేది జరిగిన బడ్జెట్ సమావేశాలలో మన కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే కొత్త పిచ్చగాడు పొద్దురుగాడు అనే కాన్సెప్ట్ ఎలా ఉందో ఆ విధంగా తెలంగాణలో మొత్తం తిరిగి కోడిగుడ్డు చూపించుకుంటా కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు అని చెప్పిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇచ్చిన కోడిగుడ్డు రేటు 8,06,700 కోట్లు, ఆ గాడిదగుడ్డు రేటు 8,06,700 కోట్లు. అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మొత్తం తెలంగాణకు. ఉదాహరణకు చెప్పాలంటే మహాత్మా గాంధీ ఉపాధి పథకం కింద 19,000 కోట్లు ఇచ్చింది. రైతు సంక్షేమానికి, వ్యవసాయ డెవలప్మెంట్ కోసం 4,000 కోట్లు ఇచ్చింది. నువ్వు ఎప్పుడు చెప్తుంటావు బీజేపీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం, కులమతాల ప్రభుత్వం, హిందూ పక్షపాతి అని చెప్తుంటావు. మైనార్టీ సంక్షేమానికి 912 కోట్లు ఇచ్చింది. అలాగే వ్యవసాయం ద్వారా వచ్చిన వడ్లు కొనుగోలు కేంద్రానికి 1,600 కోట్లు ఇచ్చింది.